నిన్న ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబును వివేకా కూతురు సునీత దంపతులు కలిశారు. వివేకానంద రెడ్డి, పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో అప్పటి సిబిఐ ఎస్పీ రామ్సింగ్తో పాటు తమపై పోలీసులు పెట్టిన అక్రమ కేసుల గురించి ఆయన దృష్టికి తెచ్చారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలు, రామ్సింగ్పై కేసు తదితర అంశాలపై సిఐడి విచారణ జరిపించాలని కోరారు. అనంతరం వరద బాధితులకు 10 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం బస్టాండ్ ప్రాంతంలో కొత్త బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి ఎమ్మెల్యే నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం స్వయంగా ఎమ్మెల్యే బస్సు నడిపారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీ వ్యవస్థను మార్పు చేస్తారని హామీ ఇచ్చారన్నారు. అందుకు అనుగుణంగానే నూతన బస్సులు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. మిగతా వాగ్దానాలు కూడా త్వరలోనే అమలు చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. నల్గొండ జిల్లా హలియాలో నియోజకవర్గ స్థాయి గురు పూజోత్సవం కార్యక్రమం జరిగింది. దీనికి ఎమ్మెల్యే జైవీరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ టీచర్లకు అవార్డును అందజేశారు. సమాజంలో టీచర్ల పాత్ర ముఖ్యమైందని అన్నారు. భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దడంలో వారిదే ముఖ్య భూమిక అన్నారు. కొత్తగూడెం బస్టాండ్ డిపో కాంప్లెక్స్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా పరిశీలించారు. బస్టాండ్లో అనేక సమస్యలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ బస్టాండ్ను పరిశీలించి సంబంధిత అధికారులతో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ నిర్వహణపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. బస్సులు నిలిపే ప్రాంతంలో ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతాలలో ఇబ్బందులను పరిశీలించారు. కాంట్రాక్టర్, సూపర్వైజర్లు తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా గోదావరికని మెడికల్ కళాశాల కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. వెండర్, కాంట్రాక్టర్ మెడికల్ కాలేజీలో కాంట్రాక్టు ఉద్యోగులను అమ్ముకుంటూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తనకు అధికార పార్టీ అగ్రనేతల అండదండలు ఉన్నాయని, తనను వ్యతిరేకిస్తే ఉద్యోగం ఊడుతుందని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కళాశాల ముందు నిరసన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కస్తూర్బా గాంధీ పాఠశాల సిబ్బంది తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన వేడుకల కోసం 200 మంది విద్యార్థులను డీసీఎం వాహనంలో పశువులను కుక్కినట్లు తీసుకువెళ్లడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇది కాస్త మీడియా కంటపడడంతో టీచర్ల విద్యార్థులను తిరిగి ఆటోలో పంపించారు. అందులో సైతం అదేవిధంగా తరలించడంతో మండిపడుతున్నారు. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల హుండీ ఆదాయం అధికారులు లెక్కించారు. 28 రోజులకు గాను స్వామివారికి భక్తులు నగదు రూపంలో 2,05,16,675 రూపాయలు సమర్పించారన్నారు. అదేవిధంగా 197 గ్రాముల బంగారం, వెండి, పాత నోట్లు, పలు విదేశీ కరెన్సీలను స్వామివారికి భక్తులు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. అధినేత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రానున్న రోజుల్లో ప్రభుత్వంపై పోరాడాల్సిన తీరుపై, పార్టీ బలోపేతంపై ఆయన చర్చించినట్లు సమాచారం.